వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈస్ బల్లూరి. నేను మీ సద్విరీష. ఒక మంచి రెసిపీ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. ఇప్పుడు బటర్ మసాలా, పన్నీర్ బటర్ మసాలా విత్ బటర్ నాన్ రెసిపీ చూద్దాము. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను మీకు. 2 ఇలాచీ, 2 బిర్యానీ ఆకులు, అటువైపు ఉన్న కాజు ఏమో పేస్ట్ కోసము, ఇంకా 2 లవంగా చెక్క, ఇంకా 4 రెడ్ చిల్లీస్ అనమాట. ఇవి వచ్చేసి పేస్ట్ కోసము. ఇటు రైట్ సైడ్ ఉన్నవేమో ఫ్రై చేసి దానిలో మిక్స్ చేస్తానన్నమాట కర్రీలో ఫైనల్గా. సో ఇక్కడ 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసి ఇలా పీసెస్ చేసుకున్నాను. 4 టమాటోస్ అలా కట్ చేసుకున్నాను. టమాటోస్ మీడియం సైజు ఉన్నాయి, ఆనియన్స్ ఏమో పెద్ద సైజు ఉన్నాయి. టమాటోస్ ఎక్కువ వేసుకోకండి, బికాస్ టమాటోస్కి ఏమొస్తుందంటే పులుపు వస్తుంది. సో టమాటోస్, ఆనియన్స్ ఈక్వల్గా వేసుకోండి. కొంచెం టమాటోస్ తగ్గినా పర్లేదులే, కానీ పులుపు రాకుండా చూసుకోండి, బికాస్ టేస్ట్ మారిపోతుంది. ఫస్ట్ నేను బాండీ పెట్టి బటర్ వేసాను కొంచెము. ఇది బటర్ మసాలా కాబట్టి బటరే యూస్ చేద్దాం మనము. బటర్ కొంచెం హీట్ అయినాక, ఎక్కువ హీట్ అవ్వద్దు బటరు, ఎందుకంటే అది ఎక్కువ హీట్ అయితే ఆ స్మెల్ బాగోదు. సో అయినాక ఇలాచీ వేసుకున్నాను, బిర్యానీ ఆకు అండ్ లవంగా చెక్క వేసుకుని లైట్గా ఫ్రై చేశాను. ఫ్రై చేసినాక ఇంకా రెడ్ చిల్లీ వేశాను. ఇవి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, స్లైట్గా లో ఫ్లేమ్లో చేసుకోండి, బికాజ్ బటర్ ఎక్కువ కాలి ఫ్రై దానిలో ఇవి ఫ్రై అయితే అన్ని టేస్ట్ మారిపోతాయి. ఇలాంటి నార్త్ ఇండియన్ డిషెస్ మైల్డ్ స్పైసెస్తో మైల్డ్గా కొంచెం కొంచెంగా ఫ్రై అయితేనే బాగుంటుంది. సో ఆనియన్స్ వేసేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుని ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి, బికాజ్ ఎక్కువ ఫ్లేమ్ పెట్టారనుకోండి ఇవి టేస్ట్ మారిపోతాయి, అంత బాగుండవు తినేటప్పుడు కూడా. సో లో ఫ్లేమ్ మీద కొంచెం చేసుకోండి. మీరు అక్కడే ఉండి ఫ్రై చేసుకునేలాగైతే కొంచెం ఫ్లేమ్ పెట్టుకున్నా పర్లేదు, కానీ టేస్ట్ మారకుండా చూసుకోండి, అడుగంటకూడదు అస్సలకి. సో నేను బాగా రెడ్గా ఉన్న టమాటోస్ తీసుకున్నాను, ఎందుకంటే కలర్ బాగా రావాలని. టమాటాలు కూడా కొంచెం మగ్గాక మూత పెట్టేసి కొంచెం మగ్గించుకుందాము. మగ్గించుకుంటే కొంచెం సాఫ్ట్గా అయితే మనం పేస్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ వాటర్ వేసేయను, ఫస్ట్ కొంచెం టమాటాలో ఉన్న వాటరు, ఆనియన్స్లో ఉన్న వాటరు వచ్చేసాక అప్పుడు వేస్తానన్నమాట. సో నేను ఒక సైడ్ ఉన్న కాజు మాత్రం వేసేసుకుంటున్నాను, కొంచెం మగ్గనిస్తానన్నమాట మూత పెట్టి. ఇక్కడ ఏంటంటే నేనే వీడియో తీస్తున్నాను, నేనే కుకింగ్ చేస్తున్నాను. సో ప్లీజ్ అటు ఇటు అయితే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి కొన్ని డేస్. సో ఇక్కడ మూత పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ బటర్ నాన్ కూడా చూపిస్తాను మీకు రెసిపీ. ఈ గ్లాస్ చూసారా, ఈ గ్లాస్ క్వాంటిటీ వాటర్ పోసాను, అది చాలాసేపు మగ్గింది. మగ్గిన తర్వాత ఇదన్నమాట. ఆ వాటర్ కొంచెం లో అయ్యేదాకా బాయిల్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఆల్మోస్ట్ బాయిల్ వస్తుంది ఇక్కడ, మెత్తగా అయిపోతాయి ఇప్పటికే. సో నేను ఇది పేస్ట్ చేసేసుకుంటాను అనమాట. తర్వాత నేనైతే ఇక్కడ జింజర్ గార్లిక్ వేయలేదు, బికాజ్ నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. సో ఫస్ట్ వేయకూడదు అనుకున్నాను, ఫైనల్గా వేయాల్సి వచ్చింది, మళ్ళీ టేస్ట్ పోకూడదు అని. అందుకని అది యాడ్ చేసుకున్నాను. స్టవ్ ఆన్లో ఉండగానే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేస్తే ఆ స్మెల్ అనేది పోతుంది. సో ఇక్కడ అంతా కూల్ అయినాక నేను మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసేసుకుంటున్నాను. మిక్సీ చేసుకున్నాక ఆ బాండీలోకి బటర్ వేయాలి. ఇది కాశ్మీరీ లాల్ మిర్చి పౌడరు, ఎవరెస్ట్ వాళ్ళది, అది తీసుకొని వేసుకున్నాను. అది ఫ్రై చేయాలి, బటర్లో ఫ్రై చేస్తే ఆ కలర్ అనేది బాగా వస్తుంది కర్రీకి. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఎక్కువ ఫ్రై అయిందనుకోండి బ్లాక్గా అయిపోతుంది, కర్రీ కలర్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. సో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వచ్చేసి వేసేసాను అనమాట. సాల్ట్ వేసుకున్నాను 1 స్పూన్ ఫుల్. నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. షుగర్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ కసూరి మేతి ఉంది కదా, అది ఫ్రై చేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వాటర్ ఒక 1 గ్లాస్ పోసానేమో, కొంచెం ఆ వాటర్ ఉంటేనే బాగుంటుంది, అంత తిక్కగా కాకుండా. కసూరి మేతి నేనైతే ఫ్రై చేయలేదు, ఇక్కడ ఫ్రై చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. రబ్ చేసి వేసేసాను దానిలో కసూరి మేతి. నెక్స్ట్ దొడ్లా పన్నీర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. నేనే కట్ చేసి
కష్టం కాబట్టి కట్ చేసేసి చూపిస్తున్నాను. నేను ఏం చేస్తానంటే పన్నీర్ హాట్ వాటర్లో 1 మినిట్ అట్లా ఉంచి స్టవ్ మీద తీసేస్తాను. అప్పుడు చాలా సాఫ్ట్‌గా అవుతుంది. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్‌గా ఉందో. నార్మల్‌గా అలాగే రాగా వేసేసామనుకోండి కర్రీలో వేస్తే రబ్బర్ ముక్కల్లాగా ఉంటే మనకి తినటానికి కూడా అంత బాగోదు. ఇట్లా వేస్తేనే బావుంటుందనమాట నా ఫీలింగు. కొంతమంది ఫ్రై చేసుకొని వేసుకుంటారు. అది కూడా ఓకే. ఇక్కడ నేను లైట్‌గా బటర్ వేసి కాజుని ఫ్రై చేస్తున్నాను. అలా కాజుని దానిలో కలుపుతాననమాట. ఇంకా అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను ఒక స్పూను. ఇప్పటి వరకు రెడ్‌గా ఉన్న కర్రీ క్రీమ్ వేసిన వెంటనే కొంచెం కలర్ చేంజ్ అవుతది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో ఫైనల్‌గా మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో రెసిపీ బటర్ నాన్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెరుగు యాడ్ చేశాను ఇక్కడ. ఒక బౌల్ తీసుకొని పెరుగు యాడ్ చేసినాక షుగర్ యాడ్ చేశాను. ఒక 1 ½ స్పూన్ యాడ్ చేశాను. సాల్ట్ తగినంత. నేను సాల్ట్ చాలా తక్కువ యూస్ చేస్తాను. బికాజ్ ఉప్పు ఎక్కువ అవ్వకూడదని, దీనిలో కలిపితే ఎక్కువ అవ్వకూడదని కొంచెం వేసాను. సాల్ట్ ఎక్కువ వేయలేదు. ఇది అయితే బేకింగ్ సోడా ఉప్పు. సో ఇక్కడ ఆయిల్ కూడా వేసి ఫస్ట్ అవన్నీ బాగా మిక్స్ చేస్తాను. ఆ మిక్స్ అయింది చూపించినట్లేను. ఫస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసి అప్పుడు మైదా జల్లించుకొని దీనిలో యాడ్ చేసుకున్నాను. బికాజ్ మైదా జల్లించుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఎప్పుడైనా. సో మైదా జల్లించుకుని ఫస్ట్ అన్నీ బాగా మిక్స్ చేశాను. ఇక్కడ ఏంటంటే షుగర్ వేసుకుంటాం కాబట్టి ఫస్ట్ వాటర్ పోసేసుకోకండి. మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకొని అప్పుడు వాటర్ పోయండి. లేకపోతే షుగర్ క్రిస్టల్స్ అలానే ఉంటాయి. తినేటప్పుడు అది అంత బాగోదు. ఒక చోట స్వీట్ ఎక్కువగా అనిపిస్తాయి. సో అన్నీ బాగా మిక్స్ చేసుకొని అప్పుడు వాటర్ పోయండి. నేనైతే ఇందాక చూపించాను కదా కుకింగ్ కర్రీ రెసిపీలో ఆ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకున్నాను గ్రాడ్యువల్గా, నాట్ ఎట్ ఏ టైం, గ్రాడ్యువల్గా. ఇదేంటంటే కొంచెం దో పిండి ఎలా ఉండాలంటే కొంచెం స్టిక్కీగానే ఉండాలి. అప్పుడే నాన్స్ బాగా వస్తాయి, సాగుతాయి అన్నమాట. లేకపోతే హార్డ్గా ఉంటాయి, సాఫ్ట్గా ఉండవు. సో ఫైనల్గా నేను చేసినాక ఇట్లా ఉంది, కొంచెం స్టిక్కీగానే ఉంటుంది. ఇది బటర్ నాన్ పిండి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ బటర్ నాన్ చేద్దాము. నేనే చేసేటప్పుడు తీయలేదు, తీసాను కానీ అంటే అంత ఇదిగా రాలేదు అది. సో ఫైనల్గా బటర్ నాన్ అయితే చేసేసాను. ఫస్ట్ తందూరిలాగా కాలుద్దాం అనుకున్నాను కానీ అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు. సో ఇంకా మామూలుగానే నార్మల్గా పాన్ మీదే కాల్చేసాను. చూడండి ఎంత బాగా పొంగాయో. అలా పొంగుతాయి అన్నమాట మనం చేస్తే. ఏంటో ఫ్యూచర్లో షెఫ్ అయిపోతానో ఏంటో తెలియట్లేదు, అంత బాగా పొంగాయి కదా. మీరు ట్రై చేయండి, మీకు పొంగుతాయి అలాగే. ఎందుకు పొంగో సోడా ఉప్పు వేసావుగా అంటారుగా, ఎవరైనా వేస్తారండి, అది కామన్ బటర్ నాన్స్లో. నేనేదో పెద్దగా కనిపెట్టేసింది లేదు. సో హియర్ వీ గో అనమాట, బటర్ నాన్ విత్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఫస్ట్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ వేసుకుంటున్నాను. నెక్స్ట్ బటర్ నాన్ వేస్తాను. నేను ఇక్కడ బటర్ ఎక్కువ అంటే వేసినట్టు మీకు చూపించలేదు, బట్ వేసాను. నేనే తీసుకొని నేనే షూట్ చేసి నేనే ప్రజెంట్ చేయడం కదా, కొంచెం మీకు అటు ఇటు అవుతుందేమో, ప్లీజ్ ఎక్స్క్యూజ్ అనమాట. సో ఇక్కడ బటర్ వేయటానికి తీసాను కానీ అది ఫ్లాప్ అయింది. ఇవన్నీ అవుతూ ఉంటాయిలేండి. నేను చేస్తే చూడటానికే కాదండి, తినటానికి కూడా బాగానే ఉంటాయి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.